ఈరోజు విశ్లేషణకు స్వాగతం. మన దగ్గర లెక్సికాన్ ఆఫ్ ద లెటర్ ఓ అనే మూలం నుండి కొన్ని చాలా ఆసక్తికరమైన పదాలు ఉన్నాయి. అవును. ఈరోజు మనం ఓ అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలను తీసుకుని వాటిని లోతుగా చర్చిద్దాం. సరిగ్గా చెప్పారు. అయితే వీటిని గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండేలా మనం 2 గ్రూపులుగా విభజిద్దాం. మంచి ఆలోచన. మొదటి గ్రూప్లో యాక్షన్స్ లేదా ప్రాసెసెస్ అంటే క్రియలకు సంబంధించిన పదాలు చూద్దాం. ఇక రెండవ గ్రూప్లో వివరణకు సంబంధించినవి అంటే డిస్క్రిప్షన్ లేదా స్టేటస్ తెలిపే పదాలు. చాలా బాగుంది. ఈ పద్ధతి వల్ల వాటి అర్థం, వాడకం అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. సరే, అయితే మొదలు పెడతామా? తప్పకుండా. మనం ముందుగా పనులకు, ప్రక్రియలకు సంబంధించిన పదాలతోనే ప్రారంభిద్దాం. మొదటి పదం అబ్జర్వ్ అంటే జాగ్రత్తగా గమనించడం. ఉదాహరణకు ఇన్స్పెక్టర్స్ అబ్జర్వ్డ్ ద ప్రాసెస్ అని ఉంది. అంటే ఆ ప్రక్రియను పరిశీలించారు అని. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే కేవలం చూడటం అంటే సీయింగ్కి, మరి గమనించడం అంటే అబ్జర్వింగ్కి మధ్య ఉన్న తేడా. అవును. అబ్జర్వ్ అంటే ఒక ఉద్దేశ్యంతో వివరంగా పరిశీలించడమనుమాట. అందుకే కదా సైంటిస్టులు, ఇన్స్పెక్టర్లు అబ్జర్వ్ చేస్తారు అంటాం. కరెక్ట్. సరే, ఇక తర్వాతి పదం ఒబ్టెయిన్ అంటే ఏదైనా పొందడం. ఉదాహరణకు యూ మస్ట్ ఒబ్టెయిన్ అ పర్మిట్ ఫర్ ఎంట్రీ. ప్రవేశానికి అనుమతి తప్పనిసరిగా పొందాలి. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా. అవును, చాలా సూటిగా ఉంది. ఇప్పుడు కొంచెం భిన్నమైన పదం ఒబ్లీజ్. ఒక సహాయం చేయడం లేదా ఒకరి కోరికను మన్నించడం అని ఉంది. షీ వాజ్ హ్యాపీ టు ఒబ్లైజ్ విత్ హెల్ప్. అవును, ఇది కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు, ఒకరి అభ్యర్థన మేరకు లేదా ఒక కర్తవ్యంగా సహాయం చేయడం అనే అర్థమొస్తోందిందులో. ఓహ్, అలాగా. ఇక్కడింకో ఆసక్తికరమైన పదం ఉంది ఓవర్ రైడ్. అంటే అధికారాన్ని ఉపయోగించి దేనినైనా రద్దు చేయడం. ఉదాహరణకు ద మేనేజర్ ఓవర్ రోడ్ ద ప్రీవియస్ ఆర్డర్. ఇక్కడ ఓవర్ అనే ప్రిఫిక్స్ చాలా ముఖ్యం. అవును. పైన లేదా అధిగమించడమని. అంటే పాత ఆర్డర్ను అధిగమించి కొత్త నిర్ణయం తీసుకోవడమన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక తర్వాత పదం ఓమిట్ అంటే వదిలివేయడం లేదా చేర్చకుండా ఉండటం. ఉదాహరణ డోంట్ ఒమిట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్. ఒక పనిలో ముఖ్యమైన దశలను వదిలివేయకూడదు అని. నిజమే. ఇప్పుడు మానవ భావోద్వేగాలకు, ప్రవర్తనకు సంబంధించిన 2 పదాలున్నాయి. మొదటిది ఒఫెండ్ అంటే ఎవరి మనోభావాలనైనా దెబ్బతీయడం. హీ డింట్ మీన్ టు ఒఫెండ్ ఎనీవన్. అతను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. ఈ పదం ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా జరిగే చర్యలను కూడా వివరిస్తుంది. కొన్నిసార్లు మనం చెప్పే మాటలు ఇతరులను బాధపెట్టొచ్చు, అది మన ఉద్దేశం కాకపోయినా కూడా. అవును, అది నిజం. ఇక రెండవది ఒబ్సెస్. దేని గురించైనా ఎక్కువగా ఆలోచించటం. డోంట్ ఒబ్సెస్ ఓవర్ స్మాల్ మిస్టేక్స్ అనేది ఒక మంచి సలహా. చిన్న తప్పుల గురించి అతిగా ఆలోచించవద్దు అని. ఇది ఒక విషయం మనసులో నుండి పోకుండా పదే పదే వచ్చే మానసిక స్థితిని సూచిస్తుంది. సాధారణ ఆలోచనకు అతిగా ఆలోచించడానికి మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తుంది ఇది. ఇప్పటివరకు మనం పనులను వివరించే 7 పదాలను చూశాం. ఇప్పుడు మనం వివరణలు, స్థితులను తెలిపే పదాల వైపు వెళ్దాం. సరే. మొదటగా స్థలాలకు సంబంధించిన 2 పదాలు. ఒకటి ఔట్స్కర్ట్స్ అంటే పట్టణం యొక్క బయటి భాగాలు, శివార్లు అంటాం గదా. దే లివ్ ఆన్ ది ఔట్స్కర్ట్స్ ఆఫ్ ఢిల్లీ. అవును. ఇక రెండవది ఓఎసిస్ అంటే ఉపశమనం లేదా సౌకర్యం కలిగించే ప్రదేశం. ద లైబ్రరీ వాజ్ అన్ ఓఎసిస్ ఆఫ్ కామ్. ఈ ఉదాహరణ చాలా బాగుంది గదూ. అవును, గందరగోళ ప్రపంచంలో లైబ్రరీ ఒక ప్రశాంతమైన ఓఎసిస్ లాంటిది. ఇది ఒక రూపకం, ఒక మెటఫర్ అన్నమాట. ఇప్పుడు ఒక సంఘటనను వివరించే పదం అక్కరెన్స్ అంటే ఒక సంఘటన. సచ్ యాక్సిడెంట్స్ ఆర్ అ రేర్ అక్కరెన్స్ అని ఇచ్చారు. అంటే అలాంటి ప్రమాదాలు అరుదుగా జరుగుతాయని. ఇది ఈవెంట్ లేదా ఇన్సిడెంట్కు పర్యాయపదం లాంటిదే, కానీ తరచుగా ఊహించని లేదా అసాధారణ సంఘటనల గురించి మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ప్రవర్తనను వర్ణించే బలమైన పదం అబ్నాక్షస్ అంటే చాలా అసహ్యకరమైన. ఉదాహరణకు హీ వాజ్ పనిష్డ్ ఫర్ హిస్ అబ్నాక్షస్ బిహేవియర్. దీనికి 2 అర్థాలున్నాయి. అవునా? ఒకటి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండటం. 2 అంతగా ప్రాచుర్యం లేనిది లేదా తెలియనిది అని కూడా. అవును. తర్వాతది ఆమ్నిప్రెజెంట్ అంటే ప్రతిచోటా ఉన్న, సర్వవ్యాపితం.
టెక్నాలజీ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ టుడే. నేడు టెక్నాలజీ సర్వవ్యాపితం. ఇది సాధారణంగా దేవుడికి సంబంధించిన వేదాంతపరమైన చర్చల్లో వాడే పదం. నిజమే. కానీ ఇక్కడ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ప్రభావం గురించి చెప్పడానికి వాడటం దాని విస్తృత అర్థాన్ని చూపిస్తుంది. ఒక మంచి పదం ఆప్టిమం అంటే ఉత్తమమైన లేదా అత్యంత అనుకూలమైన. స్టడీ డ్యూరింగ్ యువర్ ఆప్టిమం ఫోకస్ అవర్స్. ఇది విద్యార్థులకు పనిచేసేవారికి చాలా మంచి సలహా. అవును, అత్యంత ఏకాగ్రత ఉన్న సమయంలో చదవమని. ఇది గరిష్ఠ సామర్థ్యాన్ని లేదా ఉత్తమ ఫలితాలను ఇచ్చే పరిస్థితిని సూచిస్తుంది. చివరిగా ఒవేషన్ అంటే బిగ్గరగా చప్పట్లు. ద సింగర్ రిసీవ్డ్ అ స్టాండింగ్ ఒవేషన్. గాయకుడికి ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఇది కేవలం చప్పట్లు మాత్రమే కాదు, కరెక్ట్. అద్భుతమైన ప్రశంస, గౌరవం, ఇంకా ఉత్సాహం యొక్క బహిరంగ ప్రదర్శన. అందుకే స్టాండింగ్ ఒవేషన్ అనే పదం చాలా ప్రత్యేకమైనది. సరే, ఈ పదాలన్నిటినీ చూశాక మనకు ఏమర్థమవుతోంది? మనం ఈ 17 పదాలను 2 విభాగాలుగా చూశాం. ఒకటి పనులను సూచించేవి, మరొకటి స్థితులను వివరించేవి. అవును. ఇలా నేర్చుకోవడం వల్ల పదాలను వాటి సందర్భంతో పాటు గుర్తుంచుకోవడం సులభమవుతుంది కదా? ఖచ్చితంగా. ఉదాహరణకు ఓవర్ రైడ్, అబ్జర్వ్ వంటి పదాలు చర్యలను వివరిస్తే, అవుట్స్కర్ట్స్, ఆప్టిమం వంటి పదాలు ఒక స్థితిని లేదా నాణ్యతను వివరిస్తాయి. అవును. భాషను ఈ విధంగా వర్గీకరించి చూడటం వల్ల దాని నిర్మాణంపై మనకు లోతైన అవగాహన వస్తుంది. అయితే ఈరోజు చర్చ నుండి ఆలోచించడానికి ఒక ప్రశ్న. మనం ఆమ్నిప్రెజెంట్ అంటే సర్వవ్యాపితం అనే పదాన్ని టెక్నాలజీకి వాడాం. మరి ఇంకా ఏ ఆధునిక అంశాలు లేదా ఆలోచనలు మన జీవితంలో ఆమ్నిప్రెజెంట్గా మారాయి? అది చాలా మంచి ప్రశ్న. దానికి జతగా ఇంకొక ఆలోచన, ఏదైనా ఆప్టిమం అంటే ఉత్తమమైనదిగా ఉండటం ఎల్లప్పుడూ మంచిదేనా, లేక కొన్నిసార్లు కేవలం సరిపోయేది చాలనిపిస్తుందా? ఆసక్తికరమైన ప్రశ్న. ఈ ఆలోచనలతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.